గోల్డ్ ఆపత్కాలంలో అది ఆదుకున్నంత ఇది ఇంకోటి ఆదుకోదు. ఇప్పుడు ఎక్స్‌చేంజెస్ కూడా గోల్డ్ రిజర్వ్స్ పెంచుకుంటున్నాయి. ఆర్‌బీఐ లాగా మెనీ సెంట్రల్ బ్యాంక్స్ చైనా, టర్కీ వాళ్ళ వాళ్ళ గోల్డ్ రిజర్వ్స్ బాగా పెంచుకున్నాయి. ఎందుకంటే ఏదైనా పొలిటికల్ టెన్షన్ ఉన్నప్పుడు దాన్ని హెడ్జ్ చేసుకొని దాన్ని ఇది చేసుకోవచ్చు కదా! దాని నుంచి బయటికి రావచ్చు. ఇంకొకటి యుఎస్ డాలర్ డిపెండెన్సీ తగ్గించుకోవడానికి. ఎందుకంటే యుఎస్ డాలర్ డీడాలరైజ్ అవుతుంది. సో డెఫినెట్గా డాలర్ మీద డిపెండ్ అవ్వకుండా ఇండివిజువల్గా ఏ కంట్రీ అయితే ఆ కంట్రీతో ట్రేడ్ అవ్వడానికి కూడా ప్లాన్ చేసుకున్నారు కాబట్టి సో అది వర్కౌట్ అవుతున్నట్టు ఉంది చిన్న చిన్నగా. అందరూ అందుకే రిజర్వ్స్ పెంచుకుంటున్నారు. ఆ, జూలైలో అయితే గోల్డ్ రిజర్వ్స్ 26.5% పెరిగింది. టోటల్ $57.7 బిలియన్ అంట. జూన్లో హైయెస్ట్ 29%. గోల్డ్ అంటే షేర్ ఆఫ్ గోల్డ్ జూలైలో కూడా 8.6% ఫ్రమ్ 7.4. అంటే మంత్ అని పెరుగుతోంది గోల్డ్ ఇది. సో డెఫినెట్ గా ఏదన్నా వచ్చినప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇది చేస్తుందని దాని ప్రకారంగా రిజర్వ్స్ బాగా ఇది చేస్తున్నారు. గ్లోబల్ గా గోల్డ్ ప్రైజెస్ కూడా 17% జనవరి నుంచి పెరిగింది. అందుకు అందరూ ఎక్రూట్ చేస్తారు అది. సో ఎంతవరకు అంటే దాదాపుగా చెప్పేది 1 lakh వరకు కూడా చెప్తున్నారు. చూద్దాం లాంగ్ రన్ లో 1 lakh అంటారు. అంతవరకు 1 lakh గోల్డ్ అయితే క్రైమ్ రేట్ పెరుగుద్ది, గుర్తుపెట్టుకోండి. క్రైమ్ రేట్ విపరీతంగా పెరుగుద్ది. గోల్డ్ కూడా అంత పెరగకూడదు, అది డేంజర్. థ్యాంక్ యూ.